హాయ్, అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి పర్యటన సందర్భంగా తన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒకటి, ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా కూడా నేను సహించను అని చెప్పేసి ఒక హెచ్చరిక అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకటి, ఒంగోలు, ప్రకాశం జిల్లా మొత్తం కార్యవర్గాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అట్ ద సేమ్ టైం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద, తమిళనాడు ఎన్నికల మీద, ఇలా రకరకాల అంశాల మీద తన భావాలను చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇందుకు ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ స్పీచ్ని? మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో కూడా ఆయన ఓపెన్గా మాట్లాడతారు. దేని గురించి ఆయన ఓట్ల కోసమో రాజకీయాల కోసమో ఆ రకంగా మాట్లాడే వ్యక్తి కాదు. బట్ నిన్న మాట్లాడిన స్పీచ్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తోంది. అంటే దాని నుంచి ఏం మనం తీసుకోవాలి, ఎలాంటి భావాలను మనం అర్థం చేసుకోవాలి? డెఫినెట్గా కిరణ్ గారు, మనం కిరణ్ అయినా చంద్ర శ్రీనివాస్ అయినా సమకాలీనంగా పరిస్థితులు, సామాజిక సమస్యలు, ప్రజల్లో ఏమున్నదో చెప్పటం మన బాధ్యత. నిన్న చూసిన తర్వాత వాటి మెచ్యూర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ పొలిటీషియన్ లాగా పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు. మెచ్యూర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ పొలిటీషియన్ గా. ఓకే, అందరూ కూడా ఆయన విమర్శించే వాళ్ళే. ఏదన్నా సలహాలు చెప్పారు, ఉచిత సలహాలు, ఆయన అధికారులు రాడని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళే. ఎన్ని పరిస్థితుల మధ్య దాటి ఈ రోజున పరిపూర్ణత చెందిన పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన భావోద్వేగ ప్రసంగంలో కనపడ్డాడు. నాకు యాజ్ ఎ అనలిస్ట్ గా చెప్తున్నా, యాజ్ ఎ లామెన్ గా చెప్తున్నా. ఎందుకంటే మనం ఈ 2 సంవత్సరాలు అధికారంలో వచ్చింది కూటమే కాకుండా అంతకుముందు 2 సంవత్సరాలు అంటే 4 years నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిలో ఎవరు తెలియని కోణం, ఆయన ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తాడు, డబ్బు ఇవ్వలేదు, పదవి ఆకాంక్ష లేదు, 100 కోట్ల పైనే దానధర్మాలు చేసిన వ్యక్తి ఇంకా ఎక్కువగా ప్రజలకు సేవ చేయొచ్చిన ఉద్దేశంతో రాజకీయాలు ఎంచుకున్నాడు. ఎంచుకున్న తర్వాత ఇప్పుడు ప్రసంగంలో మీరు చెప్పినట్టుగా చాలా పూర్తిగా నేనే రాజు, నేనే మంత్రి ఈ జనసేనకి అనేది క్లియర్ కట్ క్లారిటీ. దర్ ఈస్ నో సెకండ్ లేయర్. ఇప్పుడు ఆయనే కదా, కాదు కదా, పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించేంత శక్తి గాని, అలాంటి నాయకత్వం గాని లేదు. పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్లు తేగలుగుతారంటే అందులో కనీసం 1,000 ఓట్లు తెచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారా? జనసేన పార్టీకి లేరు కదా. ఆయనే కదా మొదటి నుంచి, ఆయనే రాజు, ఆయనే మంత్రి. కొత్తగా ఏముంది? కరెక్టే. నేను అనేది ఏంటంటే సార్, అది జనంలో లేదు. పార్టీ మీద పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నాడు. కూటమి ధర్మం ప్రకారం టీడీపీ వాళ్ళతో వెళ్లాల్సి వస్తుంది, దాని పట్ల రాజీ పడాల్సి వస్తుంది. పార్టీ మీద పూర్తిగా దృష్టి పెట్టలేదు. ప్రజల వద్దకి వెళ్తానని ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లాకి 1 వారం పాటు ఉండి అధికారులు కూడా అక్కడే పిలిపిస్తాను, సమస్యలు పరిష్కరిస్తాను ఒకవైపు అని చెప్పారు. మనం మీకు తెలుసు, విశాఖపట్నం, త్రిశూలం అని మీరు చెప్పిన వాళ్ళే. మరి అదేమైంది? అవును, 1 year క్రితం అనుకున్నది జరిగిందా? అవును. ప్రజల్లో కూడా వెళ్ళలేకపోతున్నాడు. మరి ఎన్ని కూడా అంటే బలంగా ఈసారి అయితే బలంగా నిర్మిస్తారు పార్టీని. డెఫినెట్ గా ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది. నేను డబ్బులంతా ఒళ్ళంతా గుల్ల చేసుకున్నా, రోడ్డు మీద పడుకున్నా, అధికారం కోసం ఏం చేసినా నాకు తెలుసు, అన్ని మాటలు పడ్డా. ఇక నాకు పౌరుషం ఉంది, నాకు ఓర్పు ఉంటది. మనం ఎప్పుడు కిరణ్ గారు మీరు తెలియదు ఏముంది, ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు ఇవన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్ అని చెప్పుకున్నాం. ఆయన కోపం అనేది తగ్గిపోయి పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఈ 2 సంవత్సరాలు మనం చూస్తున్నాం. ఆయన కోపమే పడేవాడైతే జగన్ నిన్న అదపాతలు తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పిన వ్యక్తి గెలిచిన ఎమ్మటే ఏం చెప్పాడు పార్టీ క్యాడర్కి? మీరు పొంగిపోవద్దు, ఓడిపోయారని చెప్పి మీరేదో పండగలు చేసుకోవద్దన్నారు. నిజంగా ఎక్కడన్నా పండగలు చేశారా? పొంగిపోలా. పార్టీ పాలన మీద దృష్టి పెట్టాడు. అస్తవ్యస్తమైన వ్యవస్థని గాడిలో పెట్టడానికి 2 years పట్టింది. అమరావతి పూర్తవుతున్న నమ్మకం ప్రజల్లో కలిగింది. దాని ప్రకారం చట్టరూపం దాల్చేసింది. 2024 పోలవరం పూర్తి అవుతుందని చెప్తున్నారు. అదే సమయంలో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఏదో చేశాడని కాదు, ఆయన తప్పుగా వెళ్తున్నప్పుడు ఇది కాదు కదా ప్రజలు కోరుకుంది, మేము ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కదా, కొన్ని మార్పులు చేర్చుకోవాలని యాజ్ విశ్లేషకుడిగా మనం కూడా చెప్పిన వాళ్ళం. అదే సమయంలో ఆయన పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఎమర్జీ అయిన తీరులో ఆయన ఆవేదన నిన్న ఆ ప్రసంగంలో కనపడింది. కానీ ఇందులో చంద్ర శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఆయన గట్టిగానే మాట్లాడారు. నాగేశ్వర్ గారు ఈ రకంగా గాసిప్స్ ని మీరు విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు కదా, మీలాంటి వాళ్ళు గాసిప్స్ ని విశ్లేషణ చేస్తారా, ఎవరు పక్క నుండి చూసినట్టు ఎలా మాట్లాడతారని చెబుతూనే ఇక నుంచి వెబ్సైట్లు కావచ్చు, పత్రికలు కావచ్చు, ఇంకా మీడియా సంస్థలు కావచ్చు, మా మీద తప్పుడు కథనాలు రాస్తే ఎదురుదాడి చేస్తామని ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు. సంకేతం కాదు, హెచ్చరిక చేశారు. అది ఎట్లా, అది మనము అంటే ఆ రకమైన ధోరణి రాజకీయాల్లో సూట్ అవుద్ది అంటారా? ఏదైనా కానండి,
దాన్ని పోయి వాళ్ళు కూడా రాళ్ళు వేస్తా ఉంటే ఒళ్ళంతా గుల్ల చేసుకుని ఎంతకాలం బతకాలనేది ఆయనకు కూడా వచ్చింది. ఒక స్టేజ్ ఉంటుంది దేనికైనా కానీ. అది వ్యక్తిగత హననం మనిషికి మంచిది కాదు. మనిషి నిప్పు అదే మనం కూడా ఉప్పు కారం తింటాం కదా, ఆ ఇదిలో ఆయనకి పౌరుషం ఉంటుంది కదా సార్, ఎన్నాళ్ళని పడతాడు సార్ ఆయనకి. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి అని అన్నాం. ఆ తర్వాత అటువంటి హోమ్ మినిస్టర్ మనం చూసాం అమిత్ షా గారిని టాపిక్ తీశారు కాబట్టే నేను బయట పడుతున్నానని చెప్పన్నాడు. సరే అమిత్ షా గారి విషయంలో ఎవరైనా పక్కన నాగేశ్వరరావు గారు కూర్చున్నాడా విన్నాడా అని చెప్పన్నాడు. తప్పేం కాదు కదా. కరెక్టే సార్. నేను అంటుంది ఎవరైనా నాకు వ్యతిరేక కథనాలు రాస్తే ఎదురుదాడి చేస్తామంటే అది ఎంతవరకు సభ. ఇప్పుడు వ్యతిరేక కథనాలు ఉదాహరణ చెప్తాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పటి నుంచే పత్రికలు ఇట్లా వ్యతిరేకంగా రాయటం మొదలు పెట్టలేదు. మీకు స్వతంత్రం ఉన్న మునుపు నుంచి కూడా కొన్ని పత్రికలు బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా రాసేవి, కొన్ని పత్రికలు ఉద్యమాలు నీరుగార్చడానికి రాసేవి. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఇవాళ మీడియా సంస్థలు ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి 2 పత్రికలు వ్యతిరేకంగా రాసినప్పుడు ఆయన కూడా ఎదురుదాడి చేశారు. ఎదురుదాడి చేసి అంతకు మించి ఏం చేయాలో అర్థం కాక ఆయన కూడా ఒక సాక్ష్య పత్రిక పెట్టుకున్నారు. అంటే పరిష్కారం ఎదురుదాడి చేయటమే పరిష్కారం అయితే అందరూ ఎదురుదాడే చేసేవారుగా. ఇక పోరాట పటిమ లేదు రాజకీయాల్లో సక్సెస్ కాదు సార్. చాలా మంది మీ మీడియా సంస్థల్ని మీరు అభివృద్ధి చేసుకోవడం, మీ వాదనని బలంగా వినిపించేవి మీరు అభివృద్ధి చేసుకోవటం పక్కన పెట్టి ఎదురుదాడి చేస్తామంటే అది రాజకీయాల్లో మంచి చేస్తుందా నష్టం చేస్తుందా అని అడుగుతున్నా సార్. కిరణ్ గారు యాజ్ ఎ లామెన్ గా చెప్తున్నాను, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. భారతదేశం గొప్ప రాజ్యాంగం 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు రాశారు. ఆర్టికల్ 14 ఆర్టికల్ 21 ప్రకారం ఏం చెప్తుంది? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా, రైట్ టు లైవ్. మాట్లాడొచ్చు చేయొచ్చు, కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. పాపం అంతకుముందు 2 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు అధికారం వచ్చిన తర్వాత కూడా ఆయన డిప్యూటీ సీఎం అనేది మర్చిపోయి ఆయన పట్ల అలా మాట్లాడి అమిత్ షా క్లాస్ పీకాడు, వార్నింగ్ ఇచ్చాడంటే ఆయన బాధ ఉంటది కదండి సార్. నేను దాని గురించి అదే సమయంలో కొన్ని తెలుసు మీకు కూడా జనరలైజ్డ్ చేసి ఆ రకమైన స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళు మాత్రం ఊరుకుంటారు, వాళ్ళు కూడా దాడి చేస్తారు కదా. దాడి చేసిన ఇదేమన్నా కొత్తనా? పిఆర్పి అప్పటి నుంచి ఆ దాడి ఎదుర్కొని రాశారు సార్. మరి ఏమైంది? ఇప్పుడు రాశారు, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈయన కూడా ఏంటంటే దానికి కూడా సహనానికి ఒక అద్దు ఉంటదండి. ఇప్పుడు ఆయనకి లక్షల మంది జనం వస్తే ఎక్కడో 9వ పేజో 10వ పేజీలో చూపిస్తున్నారని కూడా మనం కూడా చేసిన. నేనేమంటానంటే ఆ సమయంలో మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కోపం వచ్చి సాక్షి పెట్టాడో, అది తర్వాత ఛానల్ తర్వాత పత్రిక ఎట్లా వచ్చిందో, జనసేనకు కూడా ఒకటి ఉండాలి. ఆ టైం వచ్చేసింది. ఎందుకంటే కాపాడలేరు. ఇప్పుడు మీడియా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటుంటారు, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వార్నింగ్ ఇచ్చుకుంటా పోతే వాళ్ళు ఏమీ ఆగడాలేమి ఎక్కడ కౌంటర్ అటాక్ ముళ్ళుతో చేయాలంటే కొన్ని వ్యవస్థలు ఉండాలి కదా. మీకంటే సపోర్ట్. ఉదాహరణ ఆయన ఏం చెప్పారు, మనకు టీవీ ఛానల్ లేవు, పత్రికలు లేవు. కొంతమంది ఆహ్వానం పిలిస్తే వెళ్ళాను నేను. ఒక టీవీ ఛానల్ గురించి చెప్పారు, అది మీకు అర్థమైంది. అవునవును, పక్కన పెడితే సార్ ఇప్పుడు నేనేమంటున్నానంటే మనకు పత్రికలు లేవు, టీవీ ఛానల్ లేవు, ఎవరు తప్పది? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి లాంటి రెడ్లు మొదటి నుంచి రాజ్యాధికారం చూసిన వాళ్ళు సార్. అలాంటి అంత రెడ్ల బలం ఉండి, ఆర్థిక బలం ఉండి, అంగబలం ఉండి వాళ్ళు కూడా చివరికి పత్రిక పెట్టుకోవాల్సి వచ్చింది ఈ ఆంధ్రజ్యోతి ఈనాడిని ఎదుర్కోవాలంటే. అవును. సో వాళ్ళు ఆ సాక్షి పెట్టుకుని వాళ్ళు కూడా వీళ్ళు ఏదేస్తే వాళ్ళ కౌంటర్ అటాక్లు వేసేవాళ్ళు. వాళ్ళు ప్రజలకు 2 కోణాలు తెలిసేవి. ఇవాళ జనసేన పార్టీ ఆ రోజు పిఆర్పిని 2 కలిపి పిఆర్పిని నాశనం చేసేదానికి ప్రయత్నం చేసింది. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి అన్నీ కలిపి పిఆర్పికి వ్యతిరేకంగా వేసాయి. సో పిఆర్పి చాలా డ్యామేజ్ అయింది. ఇప్పుడు జనసేన పార్టీకి కూడా ఒకవేళ ఇవాళ తెలుగుదేశం పార్టీతో పొత్తుంది కాబట్టి సరిపోయింది సార్. పొత్తు లేకపోతే ఈ 3 పత్రికలు వ్యతిరేకంగానే పనిచేస్తాయి కదా. అలాగే 3x2 6 ఛానళ్ళు వ్యతిరేకంగానే పనిచేస్తాయిగా. సో అప్పుడు ఏం చేయాలి? సొంత వ్యవస్థలు ఉండాలి. నేనేమంటానండి సార్, ఇప్పుడు తమిళనాడులో సార్ డిఎంకే పార్టీకి కలెక్టర్ టీవీ ఉంది, అన్నా డిఎంకే పార్టీకి జయా టీవీ ఉంది. సో సన్ టీవీ కూడా ఆల్మోస్ట్ డిఎంకే పార్టీకి పనిచేస్తూ ఉంటుంది. మరి విజయ్ ఏం చేశాడు సార్? బ్రహ్మాండంగా సోషల్ మీడియాను వర్కౌట్ చేసుకున్నాడు, అన్ని దారిలో పెట్టుకున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు సార్? సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నది ఏంటంటే సోషల్ మీడియా కూడా స్ట్రీమింగ్ లో లేదు, అంటే ఏకాభిప్రాయంతో లేదన్నారు. ఎలా వస్తుంది సార్ ఏకాభిప్రాయంతో? అవును, ఇక్కడ నేనేమంటానండి కిరణ్ గారు, శాసన కార్యనిర్వాహక న్యాయశాఖలు సమర్థవంతంగా పనిచేయనప్పుడు 4th ఎస్టేట్ అనేది నమ్ముతారు జనం. ఓకే కదా, మీరు చెప్పింది కరెక్టే. మీరు అదే సమయంలో ఫ్రంట్ లైన్ మీడియా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు చూపించకపోయినా రాజ్యాధికారంలో తీసుకొచ్చాడు కదా కూటమిని. అవును సార్. అప్పుడు నిలబడింది ఎవరు? మీలాంటి ఛానళ్ళు, కొన్ని ఛానల్ సపోర్ట్ చేసిన ఛానల్లే సోషల్ మీడియా పనిచేసింది. వాళ్ళని గుర్తించాలి.
వాళ్ళని గుర్తించి వాళ్ళకి సపోర్ట్ గా నిలబడాలి. విజయ్ ఏదైతే తమిళనాడులో చేశాడో ఇక్కడ కూడా సోషల్ మీడియాలో ఫ్రంట్ లైన్ మీడియా లేకపోయినా నువ్వు సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానులు ఉండబట్టి కొంతమంది మీలాంటి ఓపెన్ గా చేయబట్టి అధికారంలోకి వచ్చింది. అటువంటి డిజిటల్ మీడియాలో ఉన్న కొన్ని పాజిటివ్ గా చేసే సమస్యల్ని ఉన్నట్టుగా చూపించే మీలాంటి సమస్యల్ని గుర్తించి పిలిపించాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటు డెఫినెట్ గా పిలిపించాలి. అంటే నేనంటాను సార్, నెరేటివ్ బిల్డ్ చేయాలి. ఇప్పుడు మీకు అనుకూలం, మీకు వ్యతిరేకంగా మాట్లాడారు నాగేశ్వర్ గారు, ఒక నెరేటివ్ బిల్డ్ చేయాలి. ఏంటి, మీరు ఢిల్లీకి ఎప్పుడెప్పుడు వెళ్ళారు, ఢిల్లీకి మీరు ఇదో ఫలానా డేట్ లో వెళ్ళారు, నాదెండ్ల మనోహర్ గారితో కలిపి వెళ్ళింది ఎన్నికల ముందు, ఆ తర్వాత వెళ్ళలేదు. మీరు గణాంకాలతో మొత్తం మీకు దాస్తి దాగదు కదా సార్, అన్ని ఉన్నాయి డేట్తో సహా. మీరు ఇచ్చే ఆ నెరేటివ్ ఎవరు బిల్డ్ చేయాలి, బిల్డ్ చేసి మీరు కనీసం మీకు అనుకూలంగా ఉండే వాళ్ళకన్నా ఇస్తే దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తారు కదా. ఆ మెకానిజం లేదు, ఆ మెకానిజం లేదు కదా సార్. లేకపోతే అంటే మీ లోపం మీ దగ్గర ఉంది కదా కిరణ్ గారు. ఇప్పుడు నాయకుడు ఎప్పుడు కూడా ఇప్పుడు దశాబ్దాల తరపుడు మీరు అన్నట్టు ఎదురైతే కమ్మ లేకపోతే రెడ్డి వాళ్ళు లేకపోతే వీళ్ళు ముఖ్యమంత్రి. సప్రెస్ గ్రూప్స్ 88% ఉన్నారు రాజ్యాధికారం. పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం 24% ఉన్నది. ఇప్పుడు రాజ్యాధికారం కోసం వీళ్ళందరూ కూడా ఆవురవరు అంటే బాధ్యత. మా కుర్చీలో వాళ్ళు కూర్చుంటున్నారు, వాళ్ళు కాకపోతే ఇల్లు కాకపోతే వాళ్ళు ఉంటది, వాళ్ళ చేతిలోనే పెట్టుకున్నారు మీడియా అంతా కూడా. ఇక్కడ కూడా మీడియా అనేది సప్రెస్ గ్రూప్స్ తరఫున ఎలుగెత్తే మీడియాని స్వయంగా ఛానల్ని పేపర్ని తెచ్చుకోవాల్సిన అవసరం జనసేన అధినేతకు ఉంటది. డెఫినెట్ గా నేను ఈ రోజు చెప్తాను చూడండి, కిరణ్ టీవీలో అతి త్వరలో ఆయన కూడా మీడియా ఛానల్లో పత్రికని తీసుకొస్తాడు. డౌటే లేదు, మీకు డౌటే లేదు. ఎందుకంటే దాని విలువ ఏదో తెలుసుకున్నాడు. ఎందుకు తీసుకొస్తారా లేదా పక్కన పెడితే సార్, సపోర్ట్ చేసే కనీసం పార్టీ నుంచి మీడియాతో మాట్లాడే వ్యవస్థ ఉన్నదా? ఇదిగో బాబు ఆ వ్యతిరేకమైన వార్త వచ్చింది కదా, అది కరెక్ట్ కాదు, ఇదిగో మా దగ్గర ఉన్న డేటా ఇది అని కనీసం మీడియా వాళ్ళతో ఎంతమంది జనసేన పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారు? లేదు కదా. ఇప్పుడు అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తానంటాడు కదా సార్. మనం కూడా అదే సార్, నేను ఏమన్నానంటే టీడీపీ కంటే యాక్చువల్ గా సోషల్ మీడియా కావాలి, మీడియా కానీ బాగా చేస్తుంది ఎవరంటారు? ఇప్పుడు వైసీపీ మేనేజ్ చేస్తుంది, బ్రహ్మాండంగా చేస్తుంది. అది వాస్తవం ఉన్నట్టుగా చెప్పుకోవాలి మనం. దాన్ని చూసైనా మనం మిగతాలో నేర్చుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆగస్టు 14 కల్లా నెక్స్ట్ ప్లీనరీ కల్లా డెఫినెట్ గా కంప్లీట్ చేంజ్ చేస్తాను. 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు 25 పార్లమెంట్ స్థానాలు చేస్తాను. మొత్తం ఎవరైతే మాట్లాడాలో ట్రైనింగ్ నేనే ఇస్తాను. 20,000 మందితో నేనే మాట్లాడతాను. ఎవ్వరు ఉండరు, నేనే ఉంటాను. అన్ని ప్రతిది కూడా 3 లేయర్ సిస్టమ్ తీసుకొస్తాను. శుభపరిణామం ఇది, శుభపరిణామం. ఇవన్నీ ఎప్పుడు చెప్పలేదు ఆయన. కాబట్టి దీనికి తోడు ఆయన విధానాలు వెళ్ళాలి అంటే ఆయన మార్కిజం, మీరు అన్నట్టు ఢిల్లీ షెడ్యూల్ ఎన్నిసార్లు వెళ్ళాడు, పోలవరం కోసం, అమరావతి కోసం, అస్తవ్యస్తమైన గ్రామీణాభివృద్ధి కోసం 23వ స్థానాన్ని ఫస్ట్ ప్లేస్ తీసుకొచ్చాడు కదా. దేనికి నిధులు అడిగాడు, దేనికోసం వెళ్ళాడు అనేది మినిట్ టు మినిట్ ఉంటది కదా. వివరణ ఇచ్చే యంత్రాంగం లేదు. రెండోది, మీరు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఇవాళ మాట్లాడితే 2 రోజుల తర్వాత గానీ జనసేన పార్టీ నుంచి స్పందించాల. దాంతో ఆ పదవులంతా తీసుకున్న వాళ్ళు ఏమైపోయారని చెప్పి అడిగాడు పాప ఆయనే. అధినేతగా పదవులు ఇచ్చాడు, మాట్లాడాలి కదా. నాయకులు ఏమైనా ఫీల్ అవుతాడని చెప్పి మాట్లాడలేదా? లేదా అధినేత ఎందుకులే అని చెప్పేసి మాట్లాడాలి. బీజేపీని అన్నారని ఏమైనా వదిలేశారా? అమిత్ షానే కదా అన్నారు. పవన్ ఇప్పుడు మనం సమావేశం ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే సమయానికి రాజమండ్రిలో పేపర్ మిల్ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల నీళ్లు కలుషితం అయిపోతే మనం పుణ్యం కోసం సరే పక్కన పెట్టండి, పాపం తగిలిద్ది. మనం ఈ నీళ్లు తాగితే, ఈ నీళ్లతో స్నానం చేస్తే ఏమన్నా మనం చేసేది ఉందా? దుర్గేష్ గారు మీరు ఏం చేస్తారని స్వయంగా జనసేన పార్టీ మంత్రిని అడిగాడండి. ఇట్లా ఎవరుండారు చెప్పండి? ఎవరుంటారు సార్? పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి రాజకీయ నాయకుడు లేడని మనం అనేక సందర్భాల్లో చెప్పాము. కానీ ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచి ఉంటది, అట్ ద సేమ్ టైం బొమ్మ బొరుసు 2 ఉంటాయి. చెడు కాదు నేను అంటుంది. కొన్ని వదిలేసిన అంశాల గురించి మాట్లాడి సద్విమర్శను కూడా తీసుకోవాలి. సద్విమర్శను వాళ్ళు తీసుకోవాల్సిన. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఒక మాట, మీరు చాలా ఇంట్రెస్టింగ్ డిబేట్ ఇది, సో జనం చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నన్ను ఎవరైనా పొగిడితే నాకు భయం వేస్తుంది, ఇదిగోసారి పలానా వ్యక్తి మిమ్మల్ని పొగిడారంటే నాకు భయం వేస్తుంది, నేను చూడను అని చెప్తాను. ఎందుకంటే రేపు పొద్దున ఈ రోజు పొగిడినోడు రేపు పొద్దున తిడతాడు అని. అందరు ఎందుకు తిడతారు సార్? అందరు ఎందుకు తిడతారు అట్లా? ఆయన పొగిడినోళ్ళు పొగుడతారు కదా. మీరు పొగిడినోళ్ళు మీరు గుర్తించి, అరే నా గురించి చాలా మంచి చెప్పావు, 70 ఏళ్ల తర్వాత 70 స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ డోలీ మూతలతో ఉన్నదానికి నేను చేసిన దాన్ని మీరు ప్రపంచంలో సమాజంలోకి తీసుకెళ్లారు, వెరీ గుడ్ అని ఎవరినైనా అన్నారా? మీరు అనలేదు కదా. సో నేనేమంటున్నానంటే ఇలాంటిది అంటే అందరిని అనుమానిస్తే ఎట్లా సార్? అందరిని చందు శ్రీనివాస్ ఉన్నాడు. చందు శ్రీనివాస్ 2022 నుంచి
ఇవాళ 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ల వరకు మాట్లాడుతూనే ఉన్నారు చందు శ్రీనివాస్ గారు. ఏ రోజైనా చందు శ్రీనివాస్ గారు వ్యతిరేకంగా మాట్లాడారా? మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం, ప్రజల్లో ఉన్నదే ఏదైనా ఒక సందర్భంలో సద్విమర్శలే సహజం సార్. మీడియాల్లో, పత్రికల్లో, లేకపోతే మనం ఖచ్చితంగా సద్విమర్శ, లేకపోతే పత్రికలు, ఛానల్ జర్నలిస్టులుగా ఉండడం దేనికి? సో ఎర్రం రాజీవ్ అని చరణ్ టీవీ ఆన్లైన్ ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పనులు చెప్తానే ఉన్నాడు. అవుట్ రైట్ గా చెప్తారు. ఇంకొక అబ్బాయి మెగా బాక్స్ అని ఒకటి పెట్టుకున్నాడు, తర్వాత ఇంకొకరు ఇట్లా చాలా మంది ఛానల్ పెట్టుకున్నారు. కొన్ని ఏళ్ల మీద లెక్క పెట్టు, చాలా మంది అంటే స్వచ్ఛందంగా లేకుండా ఒక పిల్లాడు ఎక్కడి నుంచో బ్యాంకులో పనిచేస్తూ మన తమిళనాడు, చెన్నై నుంచి చేస్తాడు. ఒక అబ్బాయి ముస్లిం కుర్రాడు ఇక్కడి నుంచి చేస్తాడు. ఒక అబ్బాయి యాదవ్, అనిల్ కుమార్ దేశ్ముఖ్ యాదవ్ అని, ఆ పిల్లోడు ఎక్కడి నుంచో చేస్తుంటాడు. వీళ్ళందరూ చేస్తూనే ఉన్నారు సార్, వాళ్ళని గుర్తించాలి సార్. సో వీళ్ళు ఇంతమంది చేస్తున్నప్పుడు వీళ్ళు ఎవరైనా నెగిటివ్ గా మాట్లాడారు. అంతసేపటికి మనం జర్నలిస్ట్ సాయి గారు మొదట్లో లేపారు జనసేన పార్టీని, ఆ తర్వాత వెంటనే వైసీపీ వైపు టర్న్ అయ్యారంటే అందరూ ఆయనలాగా ఉంటారు కదా. అది పవన్ కళ్యాణ్ గారు అందరూ ఒకే ఘాటన కట్టద్దు, ఒకే రూపంలో చూడొద్దు కదా. చూడకూడదని మనం అనుకోవాలి. ఎవరైతే జనసేన పార్టీ అభిమానులు కూడా మారాలి సార్. ఒక సద్విమర్శ చేసామనుకోండి, ఎంతసేపు సద్విమర్శ చేయగానే వీడు వైసీపీ కోర్టు అంటే కిరణ్ అంటారు, చంద్ర శ్రీనివాస్ అంటారు. చంద్ర శ్రీనివాస్ ఎంత చేసినా చంద్ర శ్రీనివాస్ వైసీపీ కోర్టు అంటారు. అరే ఇది తప్పయ్యా అని చెప్తే మీరు వైసీపీ కోర్టు అంటే ఇంకేంటి? మీరు అంటే అంత నోరు జ్ఞానం, ఆ మాత్రం జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎట్లా సార్? ప్రజల్లో ఉన్నదే మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. సో ఒక మీడియా సంస్థ అంటే ఖచ్చితంగా మంచి ఉంటది, చెడు ఉంటది. సో మనం సద్విమర్శలు చేయాల్సిన అవసరం ఉంటది మీడియా సంస్థలో. ఉంటదా లేదా సార్? డెఫినెట్ గా ఉంటది. ప్రజలు మన అల్టిమేట్ గా ప్రజలకి మనం అకౌంటబిలిటీ వ్యవస్థల్లో ఎవరి కోసం కాదు కదా సార్, ప్రజల్లో ఏమన్నది చెప్పడం మన బాధ్యత. అప్పటి వరకు మనం విశ్వసిస్తాం. ఇప్పుడు సార్ మన అన్నకో తమ్ముడుకో కూడా మనం చెప్తాం సార్, 100 చేస్తారు సార్, 100 పనులు చేస్తారు. 100 పనుల్లో 98 మంచిగా ఉంటాయి. 2 పనులు పొరపాటుగా వాళ్ళు ఇది కూడా మంచి అనుకుని చేస్తారు. ఆ 2 పనుల్లో ఇలాంటి బ్యాడ్ ఫలితాలు వస్తాయి అని మనం చెప్పామనుకోండి. ఆ 2 పనులు బ్యాడ్ అని చెప్పి 98 గుడ్ అని చెప్పి 2 పనులు బ్యాడ్ ఫలితాలు వస్తాయని చెప్తే వైసీపీ కోవర్ట్ అవుతారా సార్? అది ఎట్లా కుదిరిద్ది? అలా అనుకున్నంత మాత్రం ఏమో జరిగింది. కానీ అంటే నేను అంటున్నా సార్, జనరల్ గా జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు కూడా మారాలి. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు సార్, జనసేన పార్టీ అభిమానులు ఏం చేస్తారంటే, ఎలాగూ చందు శ్రీనివాస్ గారు, కిరణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి మంచిగా చెప్తారు కదా, వాళ్ళు ప్రశంసిస్తారు కదా, మనం ప్రశ్న అనేవాడికి చూద్దామని చెప్పి వాడి వీడియోలు చూస్తారు సార్. వాడికి ఏంటంటే వాడి తిట్టిన ప్రతిసారి 50,000 వస్తాయి. అదే చెప్పారు పవన్ కళ్యాణ్ నన్ను తిట్టి కూడా నాకు వ్యూస్ వస్తున్నాయి, కానీ బతకండి అన్నారు ఆయన. ఇక్కడ ఏంటంటే సార్, ఆయన కూడా మీడియాని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, జనసేన పార్టీకి గత 4 సంవత్సరాల నుంచి ఎవరు నిలబడ్డారు, ఎవరు చేస్తారు వాలంటీర్గా అనేది గుర్తించి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు పిలిచి మాట్లాడి కొద్ది టైం స్పెండ్ చేసి, ఫ్రంట్ లైన్ మీడియా కూడా సపోర్ట్ చేయని టైంలో మీరు అందరు నిలబడ్డారు, మీరు ఇంకా ఎప్పటికప్పుడు మీకు ఇన్పుట్స్ ఇస్తాం, ఒక యంత్రాంగం మీకు నాకు గ్యాప్ లేకుండా ఒక మెకానిజం పెడదామనే ఆలోచన ఆయన తీసుకొచ్చినప్పుడు జనసేనకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. డెఫినెట్గా సార్, డెఫినెట్గా. సో పవన్ కళ్యాణ్ గారు వంటి ఒక నిస్వార్థపూరితమైన రాజకీయ నాయకులు ఈ దేశానికి అవసరం. సో ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ఇవాళ ఢిల్లీలో కూడా ఆయన లాంటి రాజకీయ నాయకుడు అవసరం, గుజరాత్లో కూడా ఆయన లాంటి నాయకుడు అవసరం, పశ్చిమ బెంగాల్లో కూడా ఆయన నాయకుడు అవసరం, తమిళనాడులో కూడా అవసరం. సో ఆయన లాంటి రాజకీయ నాయకులు రావాల్సిన అవసరం ఉంది. ఆయన స్ఫూర్తితో మరికొంతమంది వస్తారు, ఒక అన్నామలై కావచ్చు, ఇంకొకరు కావచ్చు వస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే డెఫినెట్గా అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ఉంది. అట్ ద సేమ్ టైం ఆయన కూడా ఏ రకంగా మనం వెళ్తే మనం మరింత ముందుకు చొచ్చుకెళ్తామనే ఒక కన్స్ట్రక్టివ్గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందని అనిపిస్తుంది. అంతేనా అండి? 100%. మీరు చెప్పిన మాటతో పూర్తిగా నేను ఏకీభవిస్తాను. ధన్యవాదాలు సార్.